మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు? సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయినా అండ్ ఒకసారి బయటికి వెళ్దామని వెళ్తున్నా. వా, ఈరోజు అయితే వెదర్ మంచిగా ఉంది. మరి ఈరోజు ప్లాంట్స్కి ఈవినింగ్ అయితే వాటర్ పట్టాలి. అండ్ నేను మీకు నేను ఇంకా దువ్వుకోలేదు, ఇంకా దూసుకోవాలి, ఇంకా స్కిన్ కేర్ కూడా చేసుకోలేదు అండ్ కాఫీ కూడా తాగలేదు. అండ్ ఏమైందంటే నార్మల్గా నేను స్కిన్ కేర్ ఆక్వాలజికా యూజ్ చేస్తాను అని చెప్పిన కదా. సో అయితే నేను చెప్పాను కదా అంతకుముందు స్కిన్ కేర్ నేను ఆ మధ్య యూజ్ చేయలేదు. సో యూజ్ చేయకపోయేసరికి ఫేస్ కొంచెం డ్రై అవుతుండే అనేసి. సో మీరు అబ్జర్వ్ చేసింటే ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే సన్ స్క్రీన్ నేను ఒక 2 days బ్యాక్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో ఆర్డర్ పెట్టి వచ్చేసరికి అది లేట్ అయిపోయింది. సో నేను యూజ్ చేయలేదు, ఒక 2 days 3 days యూజ్ చేయలేదు అంతే. ఈ ఏరియా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అందుకే అంటారు స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ అని. సో నేను సన్ స్క్రీను, మాయిశ్చరైజరు, ఆ తర్వాత దాంతోపాటు ఆక్వాలజికా ఫేస్ వాష్ కూడా ఆర్డర్ పెట్టాను. అది నిన్ననే వచ్చింది జస్ట్. సో ఇదైతే ఓల్డ్ది. సో ఇదైతే ఇంకా యూజ్ చేసిన, ఇదైతే అయిపోలేదు. అండ్ నిన్న వచ్చింది ఈ ఆర్డర్, అమెజాన్లో పెట్టిన నేను ఆక్వాలజికా ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ ఇంతకుముందు నేను వేరేది యూజ్ చేస్తుండే, సో వేరే బ్రాండ్ యూజ్ చేస్తుండే, అది బాగానే ఉండే. కాకపోతే నేను అనుకున్నా ఏంటంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఆక్వాలజికా యూజ్ చేస్తున్నా కదా. సో విటమిన్ సి పపాయ, అది గ్లోయింగ్ది. సో అది ఏమంటారు, మన ఫేస్ వాష్ కూడా అదే యూజ్ చేద్దాం అనేసి సో ఇదైతే ఆర్డర్ పెట్టినా. సో బాగుంది. నిన్న ఈవినింగ్ నుంచి ఏమో ట్రై చేసిన. అండ్ ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ టకటక చేసుకొని కాసేపు అలా దువ్వుకొని తర్వాత కాఫీ తాగేద్దాం. అండ్ బజ్జి వచ్చేసి ఆల్రెడీ లేచింది, కానీ తను ఏం చేస్తుంది లోపల నేను చూడలే అసలు. ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ దువ్వుకుందాం. ఓకే, ఇప్పుడైతే కాఫీ తాగిద్దాం. నా ఫేస్ చూడండి కొంచెం గ్లో అవుతూ ఉంటుంది, సన్ స్క్రీన్ రాసుకున్నాం కదా, అందుకే ఇక్కడ పట్టదు. ఓకే, కాఫీ తాగి నాకు తెలిసి బజ్జు ఆల్రెడీ కాఫీ తాగినట్టుంది. బజ్జు, కాఫీ తాగుతావా? బజ్జు స్కిన్ కేర్ చేసుకుంటాను, పాలు వేడవుతూ ఉంటాయి. అండ్ ఈరోజు నేనైతే కిచెన్ ఇంకా క్లీన్ అయితే చేయలేదు. సో అదైతే క్లీన్ చేయాలి. ఫస్ట్ కాఫీ తాగుదాము. ఆకలిస్తుంది ఈరోజు మార్నింగ్, ఎందుకంటే నేను నైట్ తినలేదు కదా. నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, సో ఈ కాటన్లో అయితే గ్రాసరీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో వాటిని నేను ఒక వైట్ కంటైనర్ ఉంది మాకు, సో దాంట్లో షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు కనుక ఏ పని లేకపోతే, అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఏం పని ఉంది ఈరోజు, ఏం పని లేదు. ఓకే, ఈరోజు అది గ్రాసరీస్ కొని ఆ కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాము. సో ఆ పని అయితే పెట్టుకుందాం ఈరోజు. ఈ క్లీనింగ్ అని ఎందుకు అంటున్నా అంటే, నార్మల్గా ఇవన్నీ ఎందుకు చదువుతున్నా అంటే, కిచెన్ అయినా లేకపోతే ఏదైనా కూడా ఫస్ట్ మనం క్లీన్గా ఉంచుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటామని చెప్పచ్చు. అందుకనేసి అన్నిసార్లు క్లీనింగ్లు, సదరడాలు అందుకే అవుతాయి. ఎంతసేపు బిట్టు గైస్, ఎప్పుడు లేచింది తెలుసా? 1 గంట అవుతుంది కావచ్చు. కాసేపు వ్లాగ్స్ చూసి ఆ తర్వాత కాసేపు మంచిగా తన టైం స్పెండ్ చేసుకొని అప్పుడు వస్తుంది బయటికి. గాయస్ ఇప్పుడే వచ్చిన అనుకుంటా, ఇప్పుడు వస్తుంది. ఇక కాఫీ అయితే ఇద్దరికి వచ్చేద్దాం. తను ఆల్రెడీ తాగింది, కానీ ఇప్పుడు మళ్ళీ నాతో తాగుతుంది, నాకు తెలుసు అది. మేము ఇట్లాంటి కప్స్ తీసుకున్నాం 6. మొన్న ఏం చేసినా తెలుసా, నేను మనది మొత్తం మీదికి చూసుకుంటే నడిచిన, కింద కప్స్ ఉండే చూడలేదు, అంతా 3 పగిలినాయి కప్స్, 3 పోయినాయి. ఇప్పుడు ఇవి ఇంకొకటి ఈ హ్యాండిల్ పగిలిపోయింది. సో ఇంకా 2 ఉన్నాయి. అట్లా ఉంటుంది. అందుకే కప్స్ తీసుకోవడం కాదు, వాటిని చూసుకోవడం కూడా రావాలి. ఇప్పుడు కాఫీ తాగిద్దాం. చాలా రోజులు అవుతుంది ఈ కాఫీ ముచ్చట పెట్టాక. స్టార్టింగ్లో ఏమో పెట్టినాం కాఫీ అని. సో మధ్యలో ఓన్లీ కాఫీ తాగుతామని చెప్పినాం, కానీ కాఫీ తాగుకుంటూ ముచ్చటైతే పెట్టలే. నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ 17 minutes మాట్లాడినా. 17 minutes అట్లుంటుంది. అందుకే కాఫీ పెట్టేటప్పుడు మాట్లాడితే అన్నీ ఏమో గుర్తుకొస్తే ఏందో మాట్లాడతా. సో
ఒక కప్పు తీసుకొచ్చి పెట్టిన. బిట్టు తను రాదు, కాఫీ చల్లగా అయిపోతుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకొని వెళ్తా, ఆడ కూర్చొని మనం మాట్లాడుకుందాం. వాటర్ తాగాలి, వాటర్ అయితే ఇంకా తాగలేదు లేచినప్పటి నుంచి. సో వెళ్ళి బాటిల్ తెచ్చుకుంటా. కొంచెం డస్ట్ బాగా వస్తుంది కదా, అండ్ అట్లా ఊకే సదరాల్సి వస్తుంది కదా. సో దానికి మనం చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఆడ కాటన్ అన్న పెడదాం అనుకుంటున్నాం అడ్డం, లేకపోతే గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, సో అదన్న కట్టేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. చెప్పాగా వస్తాయి, వచ్చినా అంటది. గుడ్ మార్నింగ్ గాయ్స్. యాక్చువల్గా మన మార్నింగ్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇదే లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు, అట్లా ఫోన్ చూస్తూ కూర్చోడు టైం పాస్ చేసిన వాళ్ళు అయితే. అందుకే మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఏం చెప్పలేదు. చిన్న లేచింది, డైరెక్ట్గా బ్లాగ్ స్టార్ట్ చేసేసింది. నాకు చెప్పని కూడా చెప్పలేదు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి. డైరెక్ట్ వచ్చింది, మాట్లాడింది. ఏం మాట్లాడినారా? ఈరోజు ఏదైనా ముచ్చట పెట్టినా, కాఫీ తాగకుండా ముచ్చట పెట్టి బాగా రోజులు, అందుకే కాఫీ తాగకుండా ముచ్చట పెట్టా నేను రేపటి నుంచి. ఓకే గాయస్, మనకి ఇంకా ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకోవాలి. సో తగ్గద్దు మనం. ఓకే గాయస్, మన ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇప్పటివరకు ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, నిన్నటి వీడియోస్ అయితే కొన్ని అయితే చూసాను. ఇప్పుడు మంచిగా మనం కాపీ వేసేసుకొని వీడియో అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడైతే ఏం చేద్దామంటే, మేము మొన్న కీరా తీసుకున్నాం. ఆ కీరా అయితే ఇంకా ఏమంటారు, ఒకటేమో సలాడ్ చేసినాం, ఇంకా చేయలేదు. సో దాన్ని అయితే ఇప్పుడు కర్రీ చేస్తున్నాం. బిట్టు నువ్వు కీరా తింటావా? హాఫ్ కేజీ తీసుకున్నాం కదా బిట్టు. హాఫ్ కేజీ తీసుకుంటే 4 వచ్చినాయి. సో ఇప్పుడు ఇంకొకటి వాడేద్దాం. దీన్ని మంచిగా వాష్ చేసాం. తొందర. ఓకే, దీన్ని వాష్ చేద్దాం ఫస్ట్. బిట్టు పని నాకేనా అంత లేదు, నేను కూడా అత్త అలా అప్పుడప్పుడు తిండి చూపించి తనని కూల్ చేయాలి అప్పుడప్పుడు, ఎందుకంటే మనకు తర్వాత పనికి వస్తుంది. ఫ్రెష్ అనిపిస్తుంది కదా. బాగున్నాయి కదా. మీరు కూడా ఇట్లా చేయమని చెప్పట్లే కదా, మాకు ఇది అలవాటు అంతే. 140 minutes. స్టార్టింగ్లోనే ఉన్నాం, ఇంకొంది చేసేది. ఓకే గాయ్స్, ఇప్పుడైతే టైము 6 అవుతుంది. సో బయట లైట్లు వేసేద్దాం. సో 6 అవుతుంది. ఇప్పుడు నేను మార్నింగ్ చెప్పిన పని అయితే ఇప్పుడు చేయాలి. కొంచెం ఏమంటే గ్రాసరీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టాలి, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం మెల్లిమెల్లిగా. ప్లాంట్స్కి అయితే వాటర్ పట్టేసిన. చిన్ని కూడా ఆఫ్టర్నూన్ వంట వేసేసింది, అయిపోయింది. ఈ మధ్య వంట ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే అంత స్పెషల్స్ ఏం చేసుకోవట్లేదు, జస్ట్ రెగ్యులర్ కర్రీస్ చేసుకుంటాం కాబట్టి చూపించట్లేదు. బట్ సండే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకుంటాము. సో అప్పుడైతే ఖచ్చితంగా ఈసారి సండేకి మన హస్తంతో చేసేద్దాం. ఏం చేస్తావురా? నేనా అనుకుంటున్నా కానీ ఆలోచించలేదు ఇంకా, చూద్దాం. ఈరోజు ఏం వారం? ఓకే సండే రోజు చేస్తా. ఓవర్ యాక్షన్ చేయకు. మరి ఏం చేస్తావు చెప్పు. ఆల్రెడీ ప్లాన్ ఉండాలి. చికెన్ మీద ఆల్రెడీ అయిపోతున్నాయి కదా, అందుకే ఇంకేమైనా చేద్దామని ఆలోచిస్తున్నా. చూద్దాంలే. ఓకే, వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది, కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది అంతే. చెప్పినాం కదా కోకోపీట్ తీసుకుంటామని చెప్పేసి. సో కోకోపీట్ కూడా వచ్చేసింది. అది ఆర్డర్ పెట్టినాం అన్నట్టు. చూపిస్తా ఒక నిమిషం, అది తీసుకురారా. ఈ వర్క్ వీలైతే రేపైనా లేకపోతే ఎల్లుండైనా పెట్టేసుకుందాము. ఇది ఆర్డర్ పెట్టుకున్నామండి, వచ్చేసింది. సో ఇప్పుడు దీంతో మనకు పని
ఇది ఇంకా ఈ కంపోస్ట్ కూడా మేము ఇంకొకటి కూడా తెచ్చినాము. అంటే నేనడిది సరిపోతుందో అంటే నేనడిది సరిపోతుందో ఒక చిన్న డౌట్ ఉండే, అందుకే ఇంకొకటి తెప్పించినాము. ఓకే గాయస్, నేను నీతో మాట్లాడాను, నాకు కొంచెం పని ఉంది. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు గ్రాసరీస్ అనేటివి ఆ వైట్ కలర్ కంటైనర్లో పెట్టేద్దాము. ఇది కొంచెం డస్ట్ ఉంది కాబట్టి కొంచెం వాష్ చేసేద్దాం. నువ్వు అందులో కాబట్టి ఏం పెడతాను అందులో గ్రాసరీస్ ఇది సాల్ట్ కానీ ఇంకా కొన్ని అందులో ఉన్నాయి కదా కొన్ని. ఓకే ఓకే, అంటే మాటికి అందులో నుంచి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి అందులో పెడతా అన్నదంట. అంటే ఉంటాయి కదా సాల్ట్ మనకి, ఇంకా టర్మరిక్ పౌడరు, చిల్లీ పౌడరు, ఇంకేం ఉంటాయిరా, గోధుమ పిండి అది కూడా ఉంది. నేను ఏం చేసిన అంటే ఈవినింగ్ కాఫీ తాగినప్పుడు ఇక్కడ కొంచెం పోగొట్టి తీసాను. ఇదంతా మనం క్లీన్ చేయాలి. మేము చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు అట్లనే అవుతుంది. నువ్వు కూర్చో ఫస్ట్ వచ్చి. ఓకే గాయస్, ఇప్పుడైతే మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. వరలక్ష్మి వ్రతానికి పూజ అయితే ఎలా చేయాలని చెప్పేసి నిజంగా తెలియదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం అయితే ఇప్పుడు చేసుకోలేదు. జస్ట్ ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారాలు ఉంటాయి కదా, సౌండ్ వస్తుంది, ఈ శుక్రవారాలు ఉంటాయి కదా, అప్పుడు ఒక 1 వీక్ అయితే అమ్మ పూజ చేసేది. జస్ట్ మేము అంతవరకే తెలుసు మాకు, అంతేగాని అంతకు మించి పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలని కూడా అప్పుడు మాకు తెలీదు. ఓకే, ఇప్పుడైతే జస్ట్ వరలక్ష్మి వ్రతంకి అంటే శ్రావణ మాసం కోసం పూజ అని చెప్పట్లేదు, కానీ రేపు ఫ్రైడే కాబట్టి ఒకసారి మనం మంచిగా నార్మల్గా ఇంట్లో అయినా కూడా పూజ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడైతే బయటికి వెళ్ళి పూజ కోసం కొన్ని తీసుకొని వద్దాం, పూలు, కొబ్బరికాయలు. సో అవి అయితే ఇప్పుడు తీసుకుని వద్దాం. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళడం ఇబ్బంది అవుతుంది మాకు. అంటే దగ్గరనే ఉంటే బట్ వాళ్ళు ఓపెన్ చేస్తారో లేదో తెలియదు కదా. సో కొన్ని కావాల్సిన థింగ్స్ ఏమైతున్నాయో అవైతే ఇప్పుడే తెచ్చుకుందామని చెప్పేసి అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసినామండి. ఇక్కడ దగ్గర ఉంటుంది మనకి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మరీ హెవీగా అయితే ఏం చేయట్లేదు, జస్ట్ మేము ఒక ఫ్రైడే అయితే మంచి పూజ చేసుకుందాము ఇంట్లో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో రేపైతే పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం ఫైనల్గా. ఇప్పుడైతే వెళ్దాము, కొన్ని తీసుకొని వద్దాం. గైస్, మేమైతే ఇందాక చెప్పినాం కదా బయటికి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్ళినాము, వచ్చేసినాము. అండ్ కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము, ఫ్లవర్స్ అండ్ అగరబత్తీలు అండ్ దూత్స్టిక్ కూడా తెచ్చుకున్నాము. అంటే అయిపోయినాయి అవి, సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకున్నాము అన్నట్టు. చూపిస్తా, ఫస్ట్ చూపించిన తర్వాత మాట్లాడతా, ఓకేనా? చిన్ని రెడీగా ఉంది ఇక్కడ. ఇవైతే తెచ్చుకున్నామండి రేపటి కోసం అని చెప్పి. కొబ్బరికాయలు, పూలు, ఇదేంటి సాంబ్రాణి, అగరబత్తీలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం. రేపు మొత్తం పూజ చేద్దాం. నేను ఇంకా అవి తోరణాలు ఏమైనా దొరికితే కావచ్చు అనుకున్నా, కానీ తోరణాలు కూడా ఏం అవైలబుల్గా లేవండి. తోరణాలు కూడా అంటే కొంచెం మేము పోయిన టైమే కొంచెం లేట్, ప్లస్ ఇక మేబీ ఇక్కడ దగ్గరలో ఏమి ఉండకపోవచ్చు. ఇక ఈ నైట్ వెళ్తాను చెప్పండి మేము కూడా, అందుకే ఇక కొంచెం అవైలబుల్గా ఉన్నాయి అయితే తెచ్చుకున్నాము. అండ్ మాకైతే వరలక్ష్మి వ్రతం అయితే అదంతా ఏం తెలియదు, జస్ట్ మేము మంచిగా పూజ చేసుకుందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాము. సో దానికోసం రేపైతే మంచిగా పూజ చేసేద్దాం. రేపు మార్నింగే లేసేసి మంచిగా ఇదంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేద్దాం. సో మీరు కూడా వెయిట్ చేయండి రేపటి ఈ వ్లాగ్ కోసం అయితే, ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు తింటే మేము ఆకలి అవుతుంది. నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తినేసిన కాబట్టి అంటే బాగా ఆకలి అయిపోయింది నాకు. సో ఇప్పుడైతే ఏం తినట్లేదు, నాకు ఇంకా ఆకలి కూడా ఏం లేదు. సో చిన్ని అయితే ఇప్పుడు తినేస్తుందంట. సో చిన్ని తిన్న తర్వాత కలుద్దాం. చిన్ని అయితే తినేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను ఎవ్రీ టైం చూపించేది అది ఉంటుంది కదా ఎనర్జీ డ్రింక్, దాన్ని నేను పెట్టుకున్న పేరు అది. ఓకే, అదైతే తాగేస్తాను నేను. వైటమిన్ సి అంటే ఇది ఆల్రెడీ తెలుసు, ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్నదంటే దాంట్లో ఖచ్చితంగా వైటమిన్ సి ఉంటుందని చెప్పేసి. సో నాకు అదే అలవాటు అయిపోయింది, అదే అలవాటు చేసుకున్నా. తర్వాత కూడా అదే ఉంటుంది కావచ్చు మేబీ. సో ఇప్పుడైతే తాగేద్దాం. ఓకే గాయ్స్, మన ఎడిటింగ్ అంతా అయిపోయింది. చిన్ని అప్పుడే తినేసింది కదా, ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి అవుటర్ చెప్పలేదని చెప్పేసి అయితే ఇప్పుడు అవుటర్ అయితే చెప్తున్నాం. ఇంతకుముందు మేము బయటికి వెళ్ళినప్పుడు ఒకటి జరిగింది, ఇప్పటిదాకా అదే తలుచుకున్నాం, అందుకే నవ్వుతున్నా. ఒక్క నిమిషం ఆగు నువ్వా. సో నార్మల్గా పూలు తీసుకుంటాం కదా, విడి పూలు ఉండే, ఆ తర్వాత మాలలు కూడా ఉండే. అయితే ఈవిడ గారు మల్లెపూలు ఎన్ని తీసుకుందాం, ఎన్ని తోరణాలు తీసుకుందాము కాదు అంటే ఒక నిమిషం ఆగు నువ్వు. 4 తోరణాలు సరిపోతాయి అన్నదా నేను, తోరణాలు మూరలా నేనంటే అట్లా లేదు. ఇంకా ఆమెను అడుగుతుంది, ఒక 4 తోరణాలు ఇచ్చేయండి అంటే ఇంకా ఆమె అంటే అంటుంది
మూరలు అమ్మ అంటే ఆ మూరలు అట్లా ఉంటుంది. తోరణాలంటే కట్టుకుందామంటే కట్టుకుందాం ఉల్టా మాట్లాడకు. ఓకే గైస్ ఈరోజు అయితే అండ్ ఓకే గైస్ రేపటి వీడియోలో కలుద్దాం. రేపు మంచిగా పూజ చేసుకుందాం. ఓకే రేపు మార్నింగ్ లేస్తాం. రేపు మార్నింగ్ నుంచి మన డే స్టార్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే బాయ్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్, గుడ్ నైట్.